71 అండి. ఇప్పుడు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఎ సర్టన్ సమ్ ఫర్ ద థర్డ్ ఇయర్ ఈజ్ ₹1750 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్ ఫర్ 2 years ఈజ్ ₹3622.5. కొంత సొమ్ముపై మూడవ సంవత్సరంలో వచ్చే బారు వడ్డీ 1750 మరియు 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ 3622.5 అయితే వడ్డీ రేటు ఎంత? క్వశ్చన్లో ఏమన్నారండి? థర్డ్ ఇయర్లో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు? 1750. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రతి సంవత్సరానికి సేమ్ కదా, అది థర్డ్ ఇయర్లో రానివ్వండి, ఫస్ట్ ఇయర్లో రానివ్వండి, సెకండ్ ఇయర్లో రానివ్వండి, మీకు బారు వడ్డీ అనేది ఏ ఇయర్లో అయినా మీకు సేమ్ ఉంటుంది కదా. థర్డ్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ 1750 అంటే ఎవ్రీ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 1750 అన్నట్టే కదా. ఓకే, 1750 పర్ ఇయర్ ఇదే కదా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ అండి. సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత అన్నారండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత అన్నారు మీకు? 3622.5 కదా, 3622.5. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి ఎంత అండి? సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి 1750, 2 yearsకి అయితే 3500 అవుతుందా? సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి అయితే 3500 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత అవ్వాలి? 1 yearకి ఇంత అంటే 3500 2 yearsకి అవ్వాలా? ఓకే, మనకి 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? ఎంత వస్తుంది మీకు డిఫరెన్స్? 5, 2, 2, 122.5. మనకి ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా సేమ్ కదా మనకి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా మనం, అందుకని 2 yearsకి వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఆ 2 yearsలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంటుందంటే మనకి ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. ఎంత ఉందండి డిఫరెన్స్? 122.5 ఉంది. ఈ 122.5 ఎక్కడి నుండి వచ్చిందండి మనకి? మీకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1750, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 1750, దీనిపైన వచ్చే ఇంట్రెస్ట్ 122.5. ఇంతేనా? 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇంత, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇంత, ఇంట్రెస్ట్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ ఇంత, ఇది మొత్తం కలిపితే మీకు 3622.5 అవుతుందా? ఎస్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్ ఇది కదా. సో ఇప్పుడు 122.5 అనేది 1750లో ఎంత పర్సెంట్ చెప్తే మీరు ఆన్సర్ చెప్పినట్టే కదా. రేట్ పర్సెంట్ అంటే 1% అంటే ఎంత అండి? 1% అంటే 17.5. ఇప్పుడు మీరు ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మీకు ఆన్సర్ 8, 10 అయితే మీ ఆన్సర్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దీన్ని 8 కానీ 10తో కానీ మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ వెళ్ళిపోయి 0 వస్తుందండి. మీకు లాస్ట్కి 0.5 రావాలి, అంతేనా? 8తో మల్టిప్లై చేస్తే లాస్ట్కి మీరు పాయింట్ వెళ్ళిపోతుంది. మీరు 10తో మల్టిప్లై చేసినా పాయింట్ వెళ్ళిపోతుంది. సో మీకు 122.5 రావాలంటే మీరు ఏదైనా 7తో అన్నా 9తో అన్నా మల్టిప్లై చేయాలి. మీరు 7తో మల్టిప్లై చేసి చూడండి ఒకసారి. 17 × 7 119 కదా, 17 ఏళ్ళ 119, 7 × 0.5 అంటే 3.5, 119.3.5 అంటే 122.5, 122.5. సో 7% అనేది రేట్ పర్సెంట్ అనేది, 7% అనేది మీకు ఆర్ వాల్యూ. 72 అండి, 72. A sum of rupees X was put at simple interest at a certain rate for 2 years. Had it been put at 3% higher rate, it would have fetched 300 more, the value of 4x. మీకు 4x వాల్యూ కనుక్కోమన్నారండి. మీ దగ్గర x అనే ఒక అమౌంట్ ఉంది. ఆ x అనే అమౌంట్ని మీరు 2 yearsకి ఇంట్రెస్ట్కి ఇస్తున్నారండి. ఓకే, 2 yearsకి ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు, 2 సంవత్సరాలకి ఇచ్చారు. మీ ఆర్ వాల్యూ అనేది ఒకవేళ 3% కనుక ఎక్కువ అయ్యి ఉంటే మీకు ఇంకొక 300 రూపీస్ 2 సంవత్సరాల్లో 300 రూపీస్ ఎక్కువ వచ్చాయంటే ఇంట్రెస్ట్ రూపంలో. మీరు ఎక్స్ అనే ఒక వాల్యూని, ఎక్స్ రూపీస్ని ఒక R% ఇంట్రెస్ట్కి 2 yearsకి ఇస్తున్నారు. మీ R% అనేది కనుక ఇంకొక 3% ఎక్కువ అయ్యి ఉంటే మీకు 2 yearsలో ఇంకొక 300 ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేదంట. సంవత్సరానికి 3% అంటే టోటల్గా 6% ఎక్కువ అన్నట్టే కదండి. ఫస్ట్ ఇయర్లో మీకు 3% ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది, సెకండ్ ఇయర్లో 3% ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది. సో టోటల్గా ఎంత? 6% ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది ఇంతకు ముందు కన్నా. ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందంట? 300. 6% వాల్యూవే మీకు 300 అన్నారండి. 6% వాల్యూ 300 అయితే మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చిన 100% వాల్యూ ఎంత చెప్పొచ్చా మీరు? 100%. 6 ఎన్ని టైమ్స్ అయిందండి? ఇది 50 టైమ్స్ అయింది. సో ఇంటూ 50 అంటే 5000. ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు మీకు? ఎక్స్ వాల్యూ మీకు 5000 అండి.
ఎక్స్ వాల్యూ మీకు 5000 అంటే 4x వాల్యూ ఎంత? 20,000. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. Mr. Dua invested money in two schemes A and B, offering compound interest at 8% per annum and 8% per annum 9% per annum respectively. If the total amount interest accrued through two schemes together in 2 years was rupees 4818.30 and the total amount invested was rupees 27,000, what was the amount invested in scheme A? ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక మిస్టర్ దువా ఈ పర్సన్ దగ్గర 27,000 ఉన్నాయంట అండి. ఎంత ఉన్నాయి? 27,000. ఇప్పుడు ఈ 27,000 అతను ఏం చేస్తున్నాడంటే 2 స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడండి. కొంత అమౌంట్ స్కీమ్ ఏలో, కొంత అమౌంట్ స్కీమ్ బిలో. ఇతని దగ్గర ఉన్న 27,000లో కొంత అమౌంట్ని స్కీమ్ ఏలో, కొంచెం అమౌంట్ని బిలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. స్కీమ్ ఏ పైన వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే అతనికి, స్కీమ్ ఏలో అతనికి 8% పర్ యానం ఇంట్రెస్ట్ వస్తుంది, స్కీమ్ బిలో 9% పర్ యానం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఈ రెండు దగ్గర కూడా ఆయన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి కదా. ఇక్కడ కూడా మీకు 2 ఇయర్స్కి టైం పీరియడ్, ఇక్కడ 2 ఇయర్స్, ఇక్కడ కూడా 2 ఇయర్స్. ఓకే, ఇప్పుడు రెండింటి కలిపి అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంట? దీనిపైన ప్లస్ దీనిపైన కలిపి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 4818.30. ఇది కదా అతనికి వచ్చిన ఇంట్రెస్ట్. అయితే స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేసినాడు, స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్ చేసినాడు అని క్వశ్చన్ అండి. ఓకేనా? అతని దగ్గర మొత్తం 27,000 రూపాయలు ఉన్నాయండి. ఆ 27 రూపాయల్లో కొంచెం అమౌంట్ని స్కీమ్ ఏలో పెట్టినాడు, ఇంక మిగిలిన అమౌంట్ని స్కీమ్ బిలో పెట్టినాడు. స్కీమ్ ఏలో 2 సంవత్సరాలకి 8% పర్ యానం అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది. స్కీమ్ బిలో 9% పర్ యానం 2 ఇయర్స్కి. సో ఇలా అతనికి స్కీమ్ ఏ నుండి స్కీమ్ బి నుండి మొత్తం వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 4,818 రూపాయలు 30 పైసలు. ఇంతే కదా. అయితే అతను స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేసినాడు అని క్వశ్చన్ అండి. ఓకే, స్కీమ్ ఏలో ఒక 100x రూపీస్ ఇన్వెస్ట్ చేసినాడు అనుకోండి. నేను స్కీమ్ ఏలో అతను ఎంత ఇన్వెస్ట్ చేసినాడు అనుకుంటున్నా అంటే 100x అనుకుంటున్నానండి. స్కీమ్ ఏలో అతను 100x ఇన్వెస్ట్ చేస్తున్నాడు, స్కీమ్ బిలో ఒక 100y రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకోండి. స్కీమ్ ఏలో ఎంత? 100x, స్కీమ్ బిలో ఎంత? 100y. టోటల్ ఎంత అవ్వాలండి? 100x + 100y. 100x + 100y = 27,000. ఇంతేనా? స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసింది ఇంత, స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసింది ఇంత, మొత్తం కలిపి ఎంత? 27,000. ఓకే, స్కీమ్ ఏ నుండి అతనికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పండి? 8% పర్ యానం, అలా 2 ఇయర్స్కి వస్తుంది కదా. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏందండి మనకి? ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా మీకు x + y + x × y/100. ఇంతేనా? 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్కి ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలండి? ఇక్కడ ఫస్ట్ ఇయర్కి 8%, ఎక్స్ అంటే మీకు ఫస్ట్ ఇయర్కి, వై అంటే సెకండ్ ఇయర్కి కదా. సెకండ్ ఇయర్కి కూడా 8% కదా. 8 + 8 × 8 + 8 + 8 × 8/100. ఇంతేనా? ఇది ఎంత అండి మీకు? 16 + 0.64 16.64 వస్తుంది. ఫస్ట్ ఇయర్కి అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అండి? ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ స్కీమ్ పైన 2 ఇయర్స్కి అతనికి 16.64 ఇంట్రెస్ట్ వస్తుంది. లేదా మీకు అర్థం కాకపోతే ఇలా చేయండి, 100x పైన ఫస్ట్ ఇయర్కి అతనికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 8x వస్తుంది. సెకండ్ ఇయర్కి 8x వస్తుంది. సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో దీనిపైన ఇంట్రెస్ట్ వస్తుంది కదా. 8x పైన మళ్ళీ 8% అంటే మీకు 0.64. 0.64. 8x పైన 8%, 8/100. ఇంతే కదా. 8/100. 8 × 8 ఎంత? 64x/100. 0.64 వచ్చిందా? ఇలా. సో అతనికి మొత్తానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి? 2 ఇయర్స్లో ఫస్ట్ స్కీమ్ పైన 16.64% ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు అనుకున్న అమౌంట్ ఇంతేనా? దీనిపైన 16.64 అంటే ఇదే కదా, 16.64x రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. ఓకే, ప్లస్ స్కీమ్ బిలో 9% కదా మీకు వచ్చిన ఇంట్రెస్ట్. 2 ఇయర్స్కి అయితే 9 + 9 + 9 × 9/100. ఇంతే కదా, 9 × 9/100. సో 18.81 వస్తుందండి. 18.81. 2 ఇయర్స్ అయ్యేసరికి మీకు స్కీమ్ బి త్రూ 18.81% ఇంట్రెస్ట్ వస్తుంది. స్కీమ్ బిలో మీరు ఇన్వెస్ట్ చేసింది 100y. సో దానిపైన 18.81 ఇంట్రెస్ట్ అంటే 18.81
ఎక్స్ ఈక్వల్ టు ఇదే కదా, సారీ వై 18.81y. స్కీమ్ బి నుండి వచ్చిన ఇంట్రెస్ట్ ఇదే కదా మీకు. స్కీమ్ 1 పైన వచ్చిన ఇంట్రెస్ట్ ఇది, స్కీమ్ 2 పైన వచ్చిన ఇంట్రెస్ట్ ఇది. మీకు మొత్తం వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 4818.30 ఇదే కదా, 4818.30. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారండి? స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేసినారు కదా కనుక్కోమన్నది. అంటే మీకు 100x వాల్యూ కావాలి. సో 100x వాల్యూ కావాలంటే మీకు x వాల్యూ తెలిస్తే 100x చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు y వాల్యూ కనుక క్యాన్సల్ అయింది అనుకోండి, ఇది ఒక ఈక్వేషన్ 1, ఇది ఒక ఈక్వేషన్ 2. y వాల్యూ క్యాన్సల్ అయితే మీకు x వాల్యూ వస్తుంది కదా. y వాల్యూ క్యాన్సల్ అవ్వాలి, దీని నుండి ఇది మైనస్ చేసినప్పుడు y వాల్యూ క్యాన్సల్ అవ్వాలి అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా, ఇది ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను ఒకసారి మీరు చూడండి, దీన్ని 18.81తో మల్టిప్లై చేస్తున్నాను. దీన్ని మొత్తం చేస్తే దీన్ని కూడా చేయాలి కదా, 18.81తో 18.81, దీన్ని కూడా 18.81తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను 100తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి, 100 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100. ఇప్పుడు ఈ రెండింటిని కనుక మీరు మైనస్ చేస్తే, ఈక్వేషన్ 1 నుండి ఈక్వేషన్ 2ని కనుక మీరు మైనస్ చేస్తే 1881x మైనస్ 1664x ఇంతేనా, 1664x. ఈ పార్ట్ మైనస్ చేస్తే 100 ఇంటూ 18.81 అంటే 1881, 100 ఇంటూ 16.64 అంటే 1664. దీని నుండి ఇది మీరు మైనస్ చేస్తున్నారు. ఓకే, ఈ పార్ట్ క్యాన్సల్ అయిపోతుందా? 1881 ఇంటూ 100, 18.81 ఇంటూ 100, 18.81 ఇంటూ 100, ఈ రెండు పాయింట్స్ మీకు క్యాన్సలా? క్యాన్సల్. ఓకే, 27,000 ఇంటూ 1881, 27,000 ఇంటూ 1881 అంటే 2 zeros 2 పాయింట్స్తో క్యాన్సల్ అవుతే 1881 ఇంటూ 270 అని రాసుకోవచ్చు కదా, 270 మైనస్ 270 ఇంటూ ఈ 2 zeros ఈ పాయింట్స్తో క్యాన్సల్ అవుతే 1881 ఇంటూ 270 మైనస్ ఇక్కడ ఈ పాయింట్ 2 zeros క్యాన్సల్ అవుతే 481830 ఇదే కదా, 481830. ఇప్పుడు మీకు 1881 ఇంటూ 270 వాల్యూ రావాలండి. సరే, ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 1881 ఇంటూ ఎలాగో లాస్ట్లో 0 వస్తుంది కాబట్టి 27 నేను 9 ఇంటూ 3 అని రాసుకోవచ్చా అండి? 9 ఇంటూ 3 ఇంటూ 10 270 కదా, 9తో మల్టిప్లై చేయండి. 9 8 72, 2 7 క్యారీ, 9 8 72 ప్లస్ 7 9 క్యారీ, 79 7 క్యారీ, 9 1 9 ప్లస్ 7 16 ఇంత వచ్చిందా, ఇంటూ 3 ఇంటూ 0. 3తో మల్టిప్లై చేస్తే 9 3 9 27, 2 క్యారీ, 3 2 6 ప్లస్ 2 8, 3 9 27, 2 క్యారీ, 3 6 18 ప్లస్ 2 20, 2 క్యారీ, 3 1 3 ప్లస్ 2 5, 507870 వచ్చిందా? దీని వాల్యూ మీకు 507870 మైనస్ 481830. ఇది ఎరేజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఎరేజ్ చేస్తున్నాను. 1664 మైనస్ 1881 ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి? 11 మైనస్ 4 7, ఎక్స్ ఎలాగా ఉంటుంది, 7 మైనస్ 6 1, 18 మైనస్ 16 అంటే 2, 217x ఈక్వల్ టు ఈ వాల్యూ, 217x ఈక్వల్ టు 0 మైనస్ 0 0, 7 మైనస్ 3 4, ఓకే, 8 మైనస్ 7, 8 మైనస్ 8 0, 8 మైనస్ 8 0. నెక్స్ట్ మీకు 7 మైనస్ 1 6, 50 మైనస్ 48 2 ఇంతేనా, 26040. 217 ఇంటూ 217 దీన్ని 12 టైమ్స్లో క్యాన్సిల్ చేస్తుందండి, 12 టైమ్స్. ఇలా ఎలా చెప్పగలిగినానంటే మీరు చూడండి ఒకసారి, 217కి 10 టైమ్స్లో క్యాన్సిల్ అయింది అనుకోండి, 217 ఇంటూ 10 అంటే 2170. మీకు ఇక్కడ లాస్ట్లో 4 రావాలి, ఇక్కడ మీకు 7 ఉంది. 7ని దేంతో మల్టిప్లై చేస్తే మీకు 4 వస్తుంది, 7 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. సో 217 ఈ వాల్యూని క్యాన్సిల్ చేయాలంటే 10 కన్నా ఎక్కువ ఉండాలి, యూనిట్ డిజిట్ 2 అయి ఉండాలి. సో 217 12తో క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఎక్స్ వాల్యూ 120. ఎక్స్ వాల్యూ 120. మీరు ఏలో ఇన్వెస్ట్ చేసింది ఎంత? మీరు ఏలో ఇన్వెస్ట్ చేసింది 100x, 120 ఇంటూ 100 12,000. ఆప్షన్ ఏ అనేది మనకి
రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 74. Rupees 800 becomes rupees 956 in 3 years at a certain simple rate of interest. If the rate of interest is increased by 4%, what amount will rupees 800 becomes in 3 years? 800 అనేది 956 అవుతుందంట 3 ఇయర్స్లో. కొంత వడ్డీ రేటు చొప్పున 800 3 సంవత్సరాల్లో 956 అయ్యాయి. 800 అనేది 956 అయిందంట అండి. ఎంత? 3 ఇయర్స్లో. 800 అనేది 3 ఇయర్స్ అయ్యేసరికి 956 అయింది. సింపుల్ ఇంట్రెస్ట్లో 956 అయింది. ఈ రేట్ పర్సెంట్ ఒక 6% ఉందనుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ అనేది 4% పెరిగింది అనుకోండి, ఇంత కాకుండా ఇంకొక 4%, ఇది ఆర్ అనుకోండి, ఆర్ కాకుండా ఆర్ ప్లస్ 4%తో మీరు ఇంట్రెస్ట్కి ఇస్తే ఆ వాల్యూ ఎంత అయ్యేది? 956 కాకుండా 956 కన్నా ఎక్కువ అయ్యేది కదా, ఆ ఎక్కువ అయ్యే వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి. 4% కదండి 3 ఇయర్స్కి. 1 ఇయర్కి 4% అంటే 3 ఇయర్స్కి ఎంత కావాలి? 12% కావాలి. అంటే ఇంతకుముందు వచ్చిన దానికన్నా ఇప్పుడు 12% ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. ప్రిన్సిపల్ ఎంత? 800. 800 అంటే 8 అంటే 12 కదా, 8 అంటే 1%, 12% అంటే 12 into 8 ప్లస్ దీనికన్నా ఇంకొక 12 into 8%, 12 into 8 రూపీస్ ఎక్కువ వచ్చేది. 956కి 96 యాడ్ చేస్తే ఏమవ్వాలి? 956 ప్లస్ 96 1052. 1052 మీ ఆన్సర్ అండి, 1052. ఓకే. క్వశ్చన్ నంబర్ 75. 2 trains of length 200 meters and 180 meters run on parallel tracks. When running in the same direction, the faster train crosses the slower one in 38 seconds. When running in the opposite direction, at the speeds same as their earlier speeds, they pass each other completely in 5 seconds. The speed of the faster train is in meter per second. 2 trains అండి, ఒకసారి ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఒకసారి ఏమో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఓకే. 2 ట్రైన్స్ యొక్క లెన్స్ ఎంత అన్నారు? 200 మీటర్స్ ఒకటి, 180 మీటర్స్ ఒకటి. మీకు ట్రైన్స్ ప్రాబ్లంలో ఫార్ములా ఏందండి? టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ కదా, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఫస్ట్ కేసు తీసుకోండి. ఫస్ట్ కేసు ఏమన్నారు? 2 ట్రైన్స్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. 2 ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో రన్నింగ్ అంటే మూవ్ అవుతున్నప్పుడు ఫాస్టర్ ట్రైన్ అనేది స్లోవర్ ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంది? 38 సెకండ్స్ కదా. ఓకే. టైం ఎంత అన్నారండి? 38 సెకండ్స్. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటండి? 2 ట్రైన్స్ అంటే ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ని పాస్ చేయాలి. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని కనుక పాస్ చేస్తుందంటే ఆ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది 2 ట్రైన్స్ యొక్క లెంత్కి సమానం అండి. 2 ట్రైన్స్ యొక్క లెంత్ల మొత్తానికి సమానం డిస్టెన్స్ అనేది. 2 ట్రైన్ లెంత్ ఉన్నాయండి, ఒకటి 200 అయితే ఇంకోటి 180 కదా. 200 ప్లస్ 180 అంటే 380 మీటర్స్ బై రిలేటివ్ స్పీడ్ కదా. సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. సో ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ కనుక మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, స్లోవర్ స్పీడ్ కనుక వై అనుకుంటే ఎక్స్ మైనస్ వై అవుతుందా? ఓకే. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి మీరు ఇక్కడ నుండి? 38 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందా? 38 10 అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. ఓకే. ఇన్ కేస్ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నారు? ఒకవేళ అవి 2 ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే 5 సెకండ్స్లో క్రాస్ అవుతుందంట. టైం ఎంత పడుతుంది? 5 సెకండ్స్. లెన్స్ ఎంత? సేమ్ కదా, 380 మీటర్స్ బై ఆపోజిట్ డైరెక్షన్లో అయితే రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవ్వాలి కాబట్టి ఎక్స్ ప్లస్ వై అవ్వాలి. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుందండి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 ఇంటూ 5 7 35, 3 క్యారీ 5 6 76, ఎక్స్ ప్లస్ వై 76 మీటర్ ప్లస్ సెకండ్. ఎక్స్ మైనస్ వై ఏమో అది, ఎక్స్ ప్లస్ వై ఏమో 76 మీటర్ పర్ సెకండ్. మీకు ఏం కావాలండి? ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ కావాలి కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. 2x ఈక్వల్ టు 86, x ఈక్వల్ టు 43 మీటర్ పర్ సెకండ్. 43 మీటర్ పర్ సెకండ్ x ఈక్వల్ టు ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 76 అండి. ఇప్పుడు a trade man gives 4% discount on the market price and gives 1 article free for buying every 15 articles and thus gains 35%. The market price is above the cost price. Buy.
ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, షాప్ నాది, మీరు నా దగ్గరకు వచ్చి ఒక 15 ఆర్టికల్స్ కొంటున్నారనుకోండి, నేను మీకు ఒక ఆర్టికల్ ఫ్రీ ఇస్తున్నాను. షాప్ నాది, మీరు నా దగ్గరకు వచ్చి ఒక 15 ఆర్టికల్స్ కొంటున్నారు. మీరు 15 ఆర్టికల్స్ కొన్నందుకు ఎంత అంటే 15 ఆర్టికల్స్ కొన్నందుకు నేను మీకు ఒక ఆర్టికల్ ఫ్రీ ఇస్తున్నాను. అండ్ ఆ 15 ఆర్టికల్స్ కూడా దానిపైన ఎంఆర్పి ఉంటుంది కదా, ఎంత ఎంఆర్పి ఉంటుందో అంతకు అమ్మట్లేదండి మీకు. ఆ 15 ఆర్టికల్స్ పైన కూడా నేను మీకు 4% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాను. ఓకేనా? మీరు నా దగ్గరకు వచ్చి 15 ఆర్టికల్స్ కొంటున్నారు. ఆ 15 ఆర్టికల్స్ పైన కూడా మీరు నాకు మొత్తం అమౌంట్ కాకుండా 4% డిస్కౌంట్ తోటి నేను మీకు అమ్ముతున్నాను. మీరు అంతే డబ్బులు ఇస్తున్నారు నాకు. మీరు 15 కొన్నందుకు నేను మీకు ఒకటి ఫ్రీ ఇస్తున్నాను. ఇప్పుడు ఇలా చేయాలంటే నా దగ్గర ఎన్ని ఉండాలండి? నా దగ్గర 16 ఆర్టికల్స్ ఉండాలి కదా. నా దగ్గర 16 ఆర్టికల్స్ ఉన్నప్పుడు మీరు వచ్చి 15 ఆర్టికల్స్ కొంటే నేను మీకు ఒకటి ఫ్రీ ఇవ్వాలి, అంతే కదా. నా దగ్గర ఎన్ని ఆర్టికల్స్ ఉండాలి? 16 ఆర్టికల్స్ ఉండాలి. అంటే నేను 16 ఆర్టికల్స్ కొనాలి కదా ఎవరి దగ్గర నుండన్నా. సో ఇప్పుడు నేను 16 ఆర్టికల్స్ కొన్నప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ కనుక ఎక్స్ అనుకున్నారనుకోండి, ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే, సరే కాస్ట్ ప్రైస్ నేను సిపిఏ అనుకుంటున్నాను చూడండి, కాస్ట్ ప్రైస్ సిపి. ఇప్పుడు నేను 16 ఆర్టికల్స్ కొన్నప్పుడు నాకు అయ్యే ఖర్చు ఎంత అండి? 16 ఇంటూ ఒక్కొక్క దాని కాస్ట్ ప్రైస్ నేను సిపి అనుకుంటున్నాను. 16 ఇంటూ సిపి నాకైనా ఖర్చు కదా. ఓకే, ఇప్పుడు నేను మీకు అమ్ముతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? 15 కొంటున్నారు నా దగ్గర, 15 కొంటున్నారు కదా. మీరు డబ్బులు ఎంత ఇస్తారండి నాకు? 15 డబ్బులు ఇస్తున్నారు. 15 కూడా మొత్తం డబ్బులు ఇస్తున్నారా? మార్కెట్ ప్రైస్ ఎంపీ అనుకోండి, 15 మీద మార్కెట్ ప్రైస్ ఎంపీ అంటే 15 ఇంటూ ఎంపీ రూపీస్ మీరు నాకు ఇవ్వాలి, అంతే కదా. కానీ నేను మీకు ఏం చేస్తున్నాను? 4% మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను. అంటే దీనిపైన కూడా మీరు నాకు ఎంత ఇస్తున్నారండి? 96% అమౌంట్ ఇస్తున్నారు కదా. ఇక్కడ రాస్తున్నాను చూడండి నీట్గా. నేను మీకు ఈ ట్రాన్సాక్షన్లో 16 ఆర్టికల్స్ కొనాలి. ఫస్ట్ నేను ఎవరి దగ్గరైనా 16 ఆర్టికల్స్ కొనాలి. 16 ఇంటూ సిపి నాకైనా ఖర్చు అండి. ఓకే, ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గర 15 ఆర్టికల్స్ కొంటున్నారు. 15 ఆర్టికల్స్ కొని మీరు నాకు డబ్బులు ఎంత ఇస్తున్నారు? 15 ఇంటూ మార్కెట్ ప్రైస్ కనుక ఎంపీ ఉందనుకోండి, ఒక్కొక్క దానిపైన మార్కెట్ ప్రైస్ అని ఎంపీ అనుకుంటున్నాను, 96% ఇస్తున్నారు, అంతేనా? 96% ఇస్తున్నారు. 15 ఆర్టికల్స్కి ఒక్కొక్క దాని మార్కెట్ ప్రైస్ అంటే ఎంపీ అవ్వాలి. సో 15 ఇంటూ ఎంపీ రూపీస్ మీరు నాకు ఇవ్వాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? నేను మీకు 4% డిస్కౌంట్ ఇస్తున్నా కాబట్టి ఈ మొత్తం వాల్యూలో 96% నాకు ఇస్తున్నారు, ఇంతేనా? ఇక్కడ అన్ని దగ్గర ఇంటూ అండి, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఇంటూ. ఓకే, ఈ ట్రాన్సాక్షన్లో నాకు ఏం జరిగిందంటే అండి 35% ప్రాఫిట్ వచ్చిందా? ఇది నాకైనా ఖర్చు. నాకు 16 ఇంటూ సిపి నేను ఎవరి దగ్గరనో కొన్నప్పుడు నేను వాళ్ళకి ఇచ్చింది, ఇది నాకైనా ఖర్చు. ఇది మీరు కొన్నప్పుడు నాకు ఇచ్చిన అమౌంట్ 15తో పాటు ఇంకోటి కూడా ఎక్స్ట్రా ఇచ్చేసినా కదా. మీరు డబ్బులు ఇచ్చింది మాత్రం నాకు ఎంత? ఇంత. నేను ఇన్ని కొన్నాను, ఇంత ఖర్చు చేసి నేను కొన్నాను, మీకు 16 ఇచ్చేసినాను. కానీ మీరు నాకు ఇచ్చిన డబ్బులు ఎంత? 15కే డబ్బులు ఇచ్చినారు. ఆ 15 పైన కూడా మార్కెట్ ప్రైస్ పైన మొత్తం కాకుండా 4% తక్కువ ఇచ్చినారు, 96% నాకు ఇచ్చినారు. ఇది నా జేబులోకి వచ్చిన డబ్బు కదా. ఇది నేను కొన్నప్పుడు నా జేబులో నుండి బయటకు వెళ్ళిన డబ్బు. ఈ ట్రాన్సాక్షన్లో నాకు ఎంత లాభం వచ్చిందండి? 35% లాభం వచ్చింది. అంటే దీనికన్నా ఈ వాల్యూ 35% ఎక్కువ అని మీకు అర్థమవుతుందా? దీనికన్నా ఈ వాల్యూ అంటే ఇప్పుడు నాకు జేబులోకి ఎంత వచ్చింది? 15 ఇంటూ ఎంపీ ఇంటూ 96, ఇది నాకు వచ్చిందా? నా నుండి పోయింది ఎంత? 16 ఇంటూ సిపి, 35% లాభం వచ్చిందంటే దీనికన్నా ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉండాలి? 35% ఉండాలి. ఇది 100 అయితే ఇది ఎంత అవ్వాలి? 135 అవ్వాలి, అంతేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 16 6 టైమ్స్, ఓకే. 15 9 టైమ్స్, ఓకే. ఇక్కడ మీకు పర్సెంటేజ్ అంటే 96/100 కదండి. 96/100 పర్సెంటేజ్ అంటే మీకు 96/100 కదా రాసుకోవాల్సింది. సో ఇక్కడ 96/100 వస్తుంది. మీరు నాకు ఇచ్చింది ఎంత? 15 ఇంటూ ఎంపీ ఇంటూ 96/100 నాకు ఇచ్చినారు కదా. 100 క్యాన్సల్. ఎంపీ/సిపి వాల్యూ ఎంత అని చెప్పండి. ఇక్కడ చూడండి మళ్ళీ 3 టైమ్స్, 3 2 టైమ్స్. ఎంపీ/సిపి ఎంత వచ్చింది? ఎంపీ/సిపి ఈక్వల్ టు 3/2 వచ్చింది. 2 అనేది కాస్ట్ ప్రైస్ అయితే 3 అనేది మార్కెట్ ప్రైస్. ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది 2 పైన. 1/2 అంటే 50% ఎక్కువ కదా. సో కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ అనేది 50% ఎక్కువ అండి. ఇది చాలా సింపుల్ అండి. ఓకే, మీకు ఎంత వచ్చింది జేబులోకి, మీ నుండి ఎంత ఖర్చు అయింది అది కనుక్కుంటే సరిపోతుందండి. మీ జేబులోకి ఎంత వచ్చింది? మీరు 15 ఆర్టికల్స్కి అమ్ముతున్నారు, ఒక ఆర్టికల్ ఫ్రీ ఇస్తున్నారు.
సో ఫ్రీ ఇచ్చిన దానిపైన డబ్బులు ఇవ్వరు కదా. 15 ఆర్టికల్స్కి మార్కెట్ ప్రైస్ అనేది ఎంపీ అయితే 15 ఇంటూ ఎంపీ మీకు జేబుకి రావాల్సింది మీరు ఒక 4% డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మీకు 96% వచ్చింది. 15 ఇంటూ ఎంపీ ఇంటూ 96/100 ఇది మీ జేబులోకి వచ్చింది. మీకు అయిన ఖర్చు 15 అమ్ముతున్నప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి మీరు 16 కొనుక్కొని రావాలి ఎవరి దగ్గరైనా. సో 16 ఇంటూ సిపి మీకు అయిన ఖర్చు. ఈ ట్రాన్సాక్షన్లో మీకు ఎంత వచ్చింది లాభం? 35% వచ్చింది. అంటే మీకు అయిన ఖర్చు కనుక 100 అయితే మీకు 35% లాభం రావాలి అంటే 135 మీ జేబులోకి రావాలి. ఈ వాల్యూ 100 అయితే ఈ వాల్యూ 135 అవ్వాలి. క్యాన్సల్ చేసుకుంటే ఎంపీ/సిపి 3/2 వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 77. A shopkeeper fixes the market price of an article 35% above its cost price. The percentage of discount allowed to gain 8%. ప్రకటన ధరించి ఒక వర్తకుడు, ఇక్కడ తెలుగులో కొంచెం క్వశ్చన్ కరెక్ట్ లేదండి, సింపుల్ అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాస్ట్ ప్రైస్ పైన 35% ఎక్కువకి మార్క్ చేస్తున్నాడంట అండి. కాస్ట్ ప్రైస్ కనుక 100 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత? 135 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ 135 పైన అతను కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతనికి 8% ప్రాఫిట్ రావాలి. కాస్ట్ ప్రైస్ 100 అయితే మార్కెట్ ప్రైస్ 135. డిస్కౌంట్ ఇస్తున్నాడు కొంచెం. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి 8% లాభం వస్తుందంట. 8% లాభం అంటే 108కి అమ్ముతున్నట్టు కదా అతను. 100 అతని కాస్ట్ ప్రైస్ 108కి అమ్మాలి. 108కి అమ్మాలంటే ఇది ప్లస్ 8 రూపీస్ లాభం. ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇవ్వాలండి? 135 అంటే 27 డిస్కౌంట్ ఇవ్వాలి, అంతేనా? 27 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి 135 పైన. 27/135 చేస్తే ఫ్రాక్షన్ ఎంత? 1/5 కదా. 1/5 అంటే 1/5 డిస్కౌంట్ ఇవ్వాలంటే ఎంత? 1/5 అంటే 20%. ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ 1/5 అంటే 20%. క్వశ్చన్ నెంబర్ 78. If X men working X hours per day can do X units of work in X days, then Y men working Y hours per day would be able to complete how many units of work in Y days? క్వశ్చన్ చూస్తే కన్ఫ్యూజింగ్ ఉంది కదండి. మీకు చైన్ రూల్లో టైమ్ అండ్ వర్క్ చైన్ రూల్ డిస్కస్ చేసినప్పుడు ఈ ఫార్ములా తెలుసా అండి మీకు? M1 D1 H1 by W1 ఈక్వల్ టు M2 D2 H2 by W2. ఈ ఫార్ములా తెలుసా? ఈ ఫార్ములాతో మీరు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చండి. క్వశ్చన్ చూడడానికి కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు కానీ ఎక్స్ మెన్ వర్కింగ్ X hours per day కెన్ డూ X units of work in X days. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. నంబర్ ఆఫ్ మెన్ ఎంత? X ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ ఎంత? కెన్ డూ X units of work in X days. నంబర్ ఆఫ్ యూనిట్స్ X. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? వర్కింగ్ X hours ఇంటూ X బై కెన్ డూ X units of work. వర్క్ ఎంత? X units. వచ్చిందా? ఇది ఈక్వల్ టు దెన్ Y men M2 ఎంత? Y ఇంటూ వర్కింగ్ Y hours per day H2 ఎంత? Y ఇంటూ వుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇన్ Y days. Y daysలో ఎన్ని వర్క్ చేయగలుగుతారు? Y days. ఈ పార్ట్ ఎంత? W2 ఎంత? ఎన్ని యూనిట్స్ వర్క్ చేయగలుగుతారు? చూడండి, X కనుక క్యాన్సల్ అయితే మీకు W2 ఇటు వస్తే W2 ఈక్వల్ టు Y³ బై X ఇంటూ X X². Y³ బై X². ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. క్వశ్చన్ నంబర్ 79. P took a loan of rupees 50,000 at 6.5% per annum for 3 years and he also lent out 60,000 at 7% for 3.5 years. In this way, whatever he earned, he invested it on purchasing a fan, a table and a calculator, the cost of which were in the ratio 28:15:7. Find the cost of fan, table, calculator each. ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే 50,000 అప్పుగా తీసుకుంటున్నాడు. 3 సంవత్సరాలకి 6.5% దగ్గర 50,000 ఒకళ్ళ దగ్గర అప్పుగా తీసుకుంటున్నాడంట అండి. ఎంత? 6.5% ఇంట్రెస్ట్ దగ్గర 6.5% ఇంట్రెస్ట్ దగ్గర ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి. ఇంత అప్పుగా తీసుకున్నాడు, ఇన్ని ఇయర్స్కి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర.
కానీ అతని దగ్గర ఉన్న డబ్బులు, అతని దగ్గర ఒక 60,000 ఉన్నాయంట. అతని దగ్గర ఉన్న 60,000ని ఎంత ఇంట్రెస్ట్ కండి, 7% ఇంట్రెస్ట్కి 3.5 ఇయర్స్కి బయట అతను కూడా వడ్డీకి ఇచ్చినాడు. ఇక్కడ ఎక్కడ సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పలేదు కాబట్టి మనం క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకోవాలి. అతనేమో 50,000 తీసుకున్నాడు 6.5% వడ్డీకి 3 సంవత్సరాలకి. అతని దగ్గర ఉన్న 60,000ని 7% వడ్డీకి 3.5 సంవత్సరాలకి బయట ఇచ్చినాడండి. ఈ ట్రాన్సాక్షన్లో ఇతను కొంచెం వడ్డీ కట్టాలి బయట. 60,000కి ఇతనికి వడ్డీ వస్తుంది కొంచెం. ఇప్పుడు ఇతను వచ్చింది, ఇతను కట్టేది పోను, ఇతని దగ్గర మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, 60,000కి 7% 3.5 సంవత్సరాలకి, 50,000కి 6.5% 3 సంవత్సరాలకి. ప్రతి దగ్గర వాల్యూ తక్కువ ఉందా? ఇక్కడ ఎక్కువ బయట వడ్డీకి ఇచ్చినాడు, ఎక్కువ శాతానికి వడ్డీకి ఇచ్చినాడు, ఎక్కువ రోజులకు వడ్డీకి ఇచ్చినాడు. సో ఇతనికి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఇతను కట్టే ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది కదండి. ఆ మిగిలిన లాభంతో ఇతను ఒక ఫ్యాన్ కొంటున్నాడంట, ఒక టేబుల్, ఒక క్యాలిక్యులేటర్. ఫ్యాన్, టేబుల్, క్యాలిక్యులేటర్ కొంటున్నాడు. వాటి రేషియో ఎలా ఉందండి, 28:. ఆ మిగిలిన డబ్బులతో కొనే వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ రేషియో ఇలా ఉంది, 28:15:7 అయితే ఆ మూడిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని క్వశ్చన్ అండి. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా మీరు ఏం చేయకుండా ఆప్షన్స్ నుండి చేయొచ్చు. చూడండి, మూడిటి యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నారు కదా, కాస్ట్ ప్రైస్లో ఏ రేషియోలు ఉండాలండి, 28:15:7. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయా? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ వీటి రేషియో కనుక తీసుకున్నారనుకోండి, ఈ రేషియో రావాలి కదా మీకు. వీటి కనుక రేషియో, ఇప్పుడు ఇదేంది, ఫ్యాను, టేబుల్, క్యాలిక్యులేటర్. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, వాటి ధరలు ఉన్నాయి. వీటి రేషియో తీసుకుంటే మీకు ఈ రేషియో రావాలి కదా. ఇప్పుడు ఈ రేషియో రావాలి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ సి ఏముందండి, 2727, 1439, 639 ఉంది. ఇప్పుడు మీరు 639ని క్యాన్సిల్ చేస్తే ఇలా చూడండి, 2727, 1439, 639. ఈ మూడింటి రేషియో తీసుకున్నప్పుడు, రేషియో తీసుకొని క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు 7 మిగిలాలి కదా. 7 మిగిలాలంటే ఇక్కడ మీకు 7 ఉండాలి. 639లో 7 ఉంటేనే కదా మీకు 7 మిగిలేది. 639 అనేది మీకు 7 మల్టిపుల్ అండి, కాదు కదా. 630, 7 × 90, 630. 637, 7 × 91, 637. అది 7 మల్టిపుల్. 639 అనేది మీకు 7 మల్టిపుల్ కాదు. దీంట్లో 7 లేదు కాబట్టి మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 7 మిగిలాలి, ఇక్కడ 7 మిగలదు. సో ఆప్షన్ సి మీ ఆన్సర్ అవ్వదండి. అర్థమవుతుంది కదా, ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇంకెలా ఎలిమినేట్ చేయొచ్చు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆప్షన్ ఏ కనుక చూస్తే, ఆప్షన్ ఏ చూసినారనుకోండి మీరు, ఆప్షన్ ఏలో మీరు ఈ రెండింటికి రేషియో ఎలా ఉండాలండి, 15:7 ఉండాలా. దీనికి దీనికి రేషియో, దీనికి రేషియో మీకు 15:7 ఉండాలా. ఇక్కడ ఎంత ఉంది మీకు, 1500 ఉంది, 707 ఉంది. ఇది 7 × 101 అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, 15 × 100 అని రాయొచ్చు, అంతే కదా. 15 × 7 మిగిలాలంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోవాలి కదా. 100, 101 క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు కదా. సో ఇక్కడ ఈ రెండు కూడా మీకు 15:7 రేషియోలో లేవు కాబట్టి ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదండి. ఓకే, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఏముంది మీకు, బి ఉంది, డి ఉంది. మీరు బీడీ కనుక అబ్జర్వ్ చేస్తే, మీకు బీని కనుక డీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత అండి, ఇది 28 ఫ్యాక్టోరియల్ అంటే 28 అంటే మీకు 7 × 4 కదా, 7 × 4. 2872 అనేది మీకు 7 మల్టిపులా చెప్పండి. 2800 అనేది మీకు 7 మల్టిపుల్ కదా. 7 × 400, 4 × 7, 400 × 7, 2800 కదా. 2800 తర్వాత 70 ఉంది, 7 × 10, 70. అంటే మీకు 7 × 410 వాల్యూ అనేది 7 × 410 వాల్యూ మీకు 2870 ఇస్తుందండి. ఇది ఎంత ఉంది, 2872 ఉంది. ఇక్కడ 28 ఉంది అంటే 7 × 4 ఉండాలి, 7 మిగిలాలి. ఇక్కడ దీంట్లో మీకు 7 లేదు కాబట్టి 7 ఎలా మిగులుతుంది, ఈ వాల్యూ మీకు 7 మల్టిపుల్ అవ్వాలి. ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో మిగిలింది ఏముందండి మీకు, మిగిలింది ఒకటే ఉంది, అది ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. మిగిలింది ఒకటే, ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. సరే, ఈ క్వశ్చన్కి అయితే సార్ మనం ఇలా ఆప్షన్ నుండి ఎలిమినేట్ చేయడం జరిగింది. మరి మెథడ్ ఏందో చూద్దాం ఒకసారి. యాక్చువల్గా చేయాలనుకుంటే ఎలా చేయాలి. ఇదని 50,000 అప్పు తీసుకున్నాడు కదా, ఎన్ని సంవత్సరాలకండి,
3 సంవత్సరాలకి 6.5%. ఇతనికి మొత్తం ఎంత పే చేయాలి చెప్పండి? 6 × 3 18, 3 × 1 3 × హాఫ్ అంటే 1.5, మొత్తం 19.5% ఇంట్రెస్ట్ పే చేయాలి 3 ఇయర్స్ మొత్తంలో. ప్రిన్సిపల్ పైన 19.5% ఇంట్రెస్ట్ పే చేయాలి అంతేనా? ఇతను చూడండి 7 × 21, 7 × హాఫ్ అంటే 3.5, 24.5% ఇతనికి ఇంట్రెస్ట్ వస్తుంది ప్రిన్సిపల్ పైన. టోటల్గా 6.5% 3 ఇయర్స్ అంటే ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సరే, 50,000 మీద ఇంత ఇంట్రెస్ట్ అంటే ఎంత చెప్పండి నాకు? 50,000 మీద 19.5% అంటే ఎంత? 20% అంటే ఎంత అవ్వాలండి? 5,000 అంటే 10% కదా. 5,000 అంటే 10%. 20% అంటే 10,000 అవ్వాలి. ఓకే, ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 0.5% తక్కువ ఉంది. 1% అంటే 500, 0.5% అంటే 250. అంటే 10,000కి 250 తక్కువ, 9,750 రూపాయలు ఇతను పే చేయాలి. ఇది పే చేయాల్సింది కదా, 9,750. ఇక్కడ చూడండి 24.5% కదా. 25% అంటే ఎంత అండి? 60,000లో 25% అంటే బై 4 కదా, 15,000. కానీ ఎంత తక్కువ ఉంది? ఒక 0.5% తక్కువ ఉంది. 0.5% అంటే 600 అంటే 1%, 0.5% అంటే 300. 15,000లో 300 తక్కువ, 15,000లో 300 తక్కువ అంటే 14,700. ఇతని జేబులోకి ఏమో 14,700 వస్తుంది, ఇతను పే చేయాల్సిందేమో 9,750. 0, 5, 9, 13, 9 అంటే 4,950. సో ఇతనిలో మొత్తానికి అతనికి ఎంత లాభం వస్తుందండి? 4,950 రూపాయలతో అతను ఫ్యాను, టేబుల్, క్యాలిక్యులేటర్ కొనాలి అంతే కదా. 4,950 రూపాయలతో కొనాలి. ఇప్పుడు మీరు ఏ రేషియోలో డివైడ్ చేయాలి దీన్ని? 29:28:15:7, 15:7. ఈ అమౌంట్ని ఈ రేషియోలో డివైడ్ చేయాలి. మీరు మళ్ళీ ఆప్షన్ని అబ్జర్వ్ చేస్తే మీకు యూనిట్ డిజిట్ ఎంత రావాలండి? ఈ మూడింటిని కలిపితే 0 రావాలి. ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ 7 వస్తుంది, ఇది మీ ఆన్సర్ అవ్వదు. 2 + 5 7, 7 + 7 14 అవుతుంది, అవ్వదు. మీ దగ్గర మొత్తం ఉన్న డబ్బులే 4950. వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి? యూనిట్ డిజిట్ మీకు 7 వస్తుంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 0 ఉంది. ఇక్కడ చూడండి 9, 9 18 + 7 25, ఇది కూడా కాదు. 3 + 5 8, 8 + 2 10. యూనిట్ డిజిట్ మ్యాచ్ అయిందా? ఇలా అయినా చేయొచ్చు. అయితే ఈ క్వశ్చన్ చేయడానికి మనకి ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇవి ఏ రేషియోలు ఉన్నాయో ఆ రేషియోలు ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుందండి. సో క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80 అండి. 3 numbers are chosen at random from the set 1, 2, 3, 5, 6, 7, 8. The probability that they are consecutive numbers is. మీ దగ్గర 8 numbers ఉన్నాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 numbers ఉన్నాయి. 8 numbers నుండి మీరు 3 numbers చూజ్ చేసుకోవాలి. అయితే మీరు ఆ చూజ్ చేసిన 3 numbers అనేవి కన్సిక్యూటివ్ నెంబర్స్, అంటే సీరియల్ నెంబర్స్. అంటే 1, 2, 3 లేదా 3, 4, 5 లేదా 5, 6, 7 ఇలా పక్క పక్కన నెంబర్లు అయ్యే ప్రాబబిలిటీ ఎంత? మనకి ప్రాబబిలిటీకి ఫార్ములా ఏందండి? ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ కదా. ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. మనకి ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ చాయిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. మీ దగ్గర 8 numbers ఉన్నాయి కదా. 8 numbers నుండి మీరు 3 numbers సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తారండి? మీ దగ్గర 8 numbers ఉన్నాయి. 8 numbers నుండి మీరు 3 numbers చూజ్ చేసుకోవాలంటే ఎలా చూజ్ చేసుకుంటాం? 8C3 వేసే కదా. 8C3 వేసు. 8C3 అంటే 8 × 7 × 6/1 × 2 × 3. 2 × 3 6తో క్యాన్సల్ అవుతే 7×56. అంటే మీ దగ్గర ఉన్న మొత్తం 8 numbers మీరు 3 numbers కనుక చూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏమైనా 2 ఇట్లా 4, 5, 8, 6, 7, 3 మీరు ఇలా చూజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మొత్తం 56 రకాలుగా చూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? 8 numbers నుండి 3 numbers చూజ్ చేసుకోవాలంటే 8C3 వేస్లో చూజ్ చేసుకోవచ్చు మనం. 8C3 అంటే 8 × 7 × 6/1 × 2 × 3 56 వస్తుంది. ఈ 8 numbers నుండి మీరు 3 numbers చూజ్ చేసుకోవడానికి మీ దగ్గర 56 పాసిబుల్ వేస్ ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఎంత అండి? ఇప్పుడు 56. మీకు ఏం కావాలి? ఆ 3 numbers అనేవి కన్సిక్యూటివ్ నెంబర్స్ అయ్యే ప్రాబబిలిటీ కావాలి కదా. మీరు ఎన్ని కేసెస్లో ఆ 3 numbers కన్సిక్యూటివ్ నెంబర్స్ అయ్యేటట్టు చూజ్ చేసుకోగలుగుతారు అది చెప్పండి ఇప్పుడు నాకు.
8 నెంబర్స్లో ఎన్ని కేసెస్లలో ఆ 3 నెంబర్స్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అయ్యేటట్టు చూజ్ చేసుకుంటారో చెప్పండి. నేను రాస్తా చూడండి, అవి కాకుండా వేరే ఏమైనా వస్తాయో చెప్పండి. నేను కనుక 1 2 3 అని చూజ్ చేసుకుంటున్నాను అండి. ఫస్ట్ 1 2 3 3 నెంబర్స్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా 2 3 4 2 3 4 నెక్స్ట్ 4 5 6 ఓకే, నెక్స్ట్ 5 6 7 నెక్స్ట్ 6 7 8. ఇప్పుడు మీరు 7 తీసుకుంటే 7 8 తర్వాత మీకు 9 లేదు. ఇన్నే కదా నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. 1 2 3 4 5 1 2 3 4 5 ఇంకేం నెంబర్స్ ఉన్నాయండి? 1 2 3 2 3 4 ఇక్కడ మీకు 3 4 5 మిస్ అయ్యింది చూడండి. 3 4 5 1 2 3 4 5 6 ఇలా మీరు 3 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 నెంబర్స్ కనుక కన్సిక్యూటివ్ నెంబర్స్ అవ్వాలంటే ఇవేనా మీకు నెంబర్ ఆఫ్ చాయిసెస్? ఎన్ని ఉన్నాయండి మొత్తం? ఇవి 6. 6/56 వాల్యూ ఎంత? మీ ఆన్సర్ ఎంత అండి ఇప్పుడు? 6/56 వాల్యూ ఎంత? 2 3 టైమ్స్ 2 28 టైమ్స్ 3/28. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 81 అండి. ఇప్పుడు ఇన్ అన్ ఎగ్జామ్ 65% స్టూడెంట్ పాస్డ్ ఇన్ సివిక్స్, 60% పాస్డ్ ఇన్ హిస్టరీ, 40% పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ అండ్ 90 members failed in both the history and civics. Then find total number of students is. ఒక పరీక్షలో 65% హిస్టరీలో, సివిక్స్లో 65%, హిస్టరీలో 60%, రెండు సబ్జెక్టులలో 40% మంది విద్యార్థులు పాస్ అయినారు. 90 మంది విద్యార్థులు హిస్టరీ సివిక్స్ రెండింటిలోనూ తప్పితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఈ క్వశ్చన్ని మనం త్రూ వెన్ డయాగ్రామ్ చేస్తామండి. సరే, ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టులు ఏమున్నాయండి? సివిక్స్, హిస్టరీ, అంతే కదా. సివిక్స్, హిస్టరీ. ఓకే, రెండిటికి కలిపి పాస్ అయిన వాళ్ళు ఎంత అంటే 40% మంది విద్యార్థులు రెండు సబ్జెక్టులలో పాస్ అయినారు. హిస్టరీ, సివిక్స్, ఈ కామన్ ఏరియా ఏముంది రెండిట్లో? ఇదే కదా, ఇది 40%. ఓకే, సివిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎంత అండి? 65% కదా. సివిక్స్ అంటే ఇది మొత్తం కదా, ఈ ఏరియా మొత్తం సివిక్స్, ఈ ఏరియా మొత్తం సివిక్స్ కదా. ఆల్రెడీ 40 వచ్చేసిందా దీంట్లోకి, మిగిలింది ఎంత? 25. సో సివిక్స్ 25 అయింది, 65 అయిందా మొత్తం. హిస్టరీ పాస్ అయిన వాళ్ళు ఎంత అండి? 60. 40 వచ్చేసింది, ఇది హిస్టరీ ఏరియా కదా, ఇక్కడ నుండి ఇది మొత్తం హిస్టరీ, ఈ ఏరియా అంతా. దీంట్లో 40 వచ్చేసింది, మిగిలింది ఎంత? ఇది 20. ఇప్పుడు చూడండి వెన్ డయాగ్రామ్. సివిక్స్, హిస్టరీ రెండు కలిపి పాస్ అయిన వాళ్ళు 40, ఓన్లీ సివిక్స్ పాస్ అయిన వాళ్ళు 40 + 20. ఈ డయాగ్రామ్లో 25 65, ఓన్లీ హిస్టరీ పాస్ అయిన వాళ్ళు 40 + 20 60. ఇప్పుడు మీరు కనుక సివిక్స్, హిస్టరీ పాస్ అయిన వాళ్ళు మొత్తం చెప్పమంటే ఎంత? 40 + 20 60, 60 + 25 85. 85% మంది పాస్ అయినారండి. అయితే ఒక సబ్జెక్ట్ పాస్ అవనివ్వండి లేదా రెండు సబ్జెక్టులు పాస్ అవనివ్వండి, 85% మెంబర్స్ పాస్ అయినారు. హిస్టరీ పాస్ అయిన, ఓన్లీ హిస్టరీ పాస్ అయిన వాళ్ళు ఎంత? ఇది 20 కదా, ఓన్లీ హిస్టరీ పాస్ అయిన వాళ్ళు 20, ఓన్లీ సివిక్స్ పాస్ అయిన వాళ్ళు 25, రెండు పాస్ అయిన వాళ్ళు 40. ఓన్లీ హిస్టరీ పాస్ అయిన వాళ్ళు 20, ఓన్లీ సివిక్స్ పాస్ అయిన వాళ్ళు 20, రెండు పాస్ అయిన వాళ్ళు 45. 40 మొత్తం కలిపి ఎంత? 85. మిగిలిన 15% ఏం వాళ్ళండి? మిగిలిన 15% వాళ్ళు ఏది కూడా పాస్ అవ్వలేదు. హిస్టరీ పాస్ అవ్వలేదు, సివిక్స్ పాస్ అవ్వలేదు, అంటే రెండు ఫెయిల్ అయినట్టు కదా. మిగిలిన 15% మెంబర్స్ రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టు. ఆ 15% వాల్యూ ఎంత అన్నారు? 90 మంది. 15% వాల్యూ 90 అయితే 100% ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 కదా. 15 × 6 టైం అయింది. సో 100కి × 6 టైం అంటే 600. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 82. ద మీడియన్ ఆఫ్ ద ఫస్ట్ 16 ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఇస్. మొదటి 16 సరి సహజ సంఖ్యల మధ్యగతం. మీడియన్ ఆఫ్ ఫస్ట్ 16 ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే ఎలా అండి? 2 అనేది ఫస్ట్ న్యాచురల్ నెంబర్ కదా, 4 అనేది సెకండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, తర్వాత 6. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా అండి? 2 × 1 ఇది ఫస్ట్, సెకండ్ది 2 × 2, థర్డ్ది 2 × 3, అంతే కదా. 6 అంటే 2 × 3 కదా, ఇది థర్డ్ది. 4 అంటే 2 × 2 సెకండ్ది, 2 అంటే ఫస్ట్ది, ఫస్ట్ సెకండ్ థర్డ్. నెక్స్ట్ ఇలా 2 × 4 ఇది ఫోర్త్ది. 16 అంటే 2 × 16, 32 అనేది మీకు 16th న్యాచురల్ నెంబర్ అవుతుంది కదా, ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఇప్పుడు వీటి యొక్క మీడియన్ మధ్యగతం ఎంత? మధ్యగతం అన్నా యావరేజ్ అన్నా మీడియన్ అన్నా ఒకటే అండి. సో ఇప్పుడు వీటికి యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? 1 × 2 × 3 × 4 ఉందా, అప్ టు 16.
యావరేజ్ ఎప్పుడు కూడా మనకి మిడిల్ టర్మ్ అవుతుంది కదా. సో 1 2 3 4 16లో మిడిల్ టర్మ్ ఏమవ్వాలండి? మీకు 2 ఇంటూ 8 అండ్ 2 ఇంటూ 9 వీటి రెండింటికి మధ్యలో ఈ వాల్యూ అనేది మీకు యావరేజ్ అవుతుందండి. 2 ఇంటూ 8 ఎంత అండి? 16. 2 ఇంటూ 9 ఎంత? 18. ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాల్యూ ఏంది? 17. ఇది మీకు యావరేజ్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 88. ఆ మిగిలిన నంబర్లు అనేవి 82 టు 87, 83 టు 87 క్వశ్చన్స్ అండి, రీజనింగ్ క్వశ్చన్స్ అండి. 88 క్వశ్చన్ చూడండి. A, B and C start at the same time in the same direction to run around a circular stadium. A completes a round in 252 seconds. B completes in 308 seconds. C in 198 seconds. All starting at the same point. After what time will they meet again at the starting point? సరే క్వశ్చన్ అర్థం చేసుకోండి మీరు. ఒక సర్క్యులర్ ప్లే గ్రౌండ్ ఉందండి. ఒక సర్క్యులర్ ప్లే గ్రౌండ్ ఇది. ముగ్గురు ఇక్కడ ఉన్నారంటే ఒకటే పాయింట్ దగ్గర. ఓకే, ఇక్కడ నుండి ముగ్గురు కూడా ఏ ఇలా, బి ఇదే డైరెక్షన్, సి కూడా ఇదే డైరెక్షన్ ఇలా పరిగెడుతున్నారు. ఏబిసి ముగ్గురు ఒకటే పాయింట్ దగ్గర ఉన్నారు, ముగ్గురు కూడా ఇలా పరిగెడుతున్నారు. ఇప్పుడు ఏ అనే పర్సన్కి ముగ్గురు ఒకటే పాయింట్ దగ్గర ఉన్నారు, రన్నింగ్ కూడా ఒకటేసారి స్టార్ట్ చేస్తున్నారండి, ఒకటే టైం నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఏకి ఒక్క రౌండ్ కొట్టడానికి టైం ఎంత పడుతుందంటే 252 సెకండ్స్ పడుతుందంట అండి. 252 సెకండ్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన 252 సెకండ్స్కి ఏ మళ్ళీ ఇక్కడ ఉంటాడండి. బీకి ఎన్ని సెకండ్స్ పడుతుందండి? 308 సెకండ్స్ పడుతుంది. బీకి 308, సికి 198 సెకండ్స్ పడుతుంది. 198 సెకండ్స్ పడుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఏ అనే పర్సన్ 252 సెకండ్ల తర్వాత ఇక్కడికి వస్తాడు. బి అనే పర్సన్ 308 సెకండ్ల తర్వాత ఇక్కడికి వస్తాడు. సి అనే పర్సన్ 198 సెకండ్ల తర్వాత ఇక్కడికి వస్తాడు. ముగ్గురు కూడా ఒకటేసారి స్టార్ట్ అవుతున్నారు, అంతేనా? ముగ్గురు కూడా ఒకటేసారి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏ అనే పర్సన్ కనుక ఇప్పుడు చూడండి, సి 198 సెకండ్స్కి ఇక్కడికి వస్తాడు కదా. సి ఇక్కడికి వచ్చేసరికి ఏ ఇక్కడికి రాడండి. ఏకి 252 సెకండ్స్ కావాలి, ఏ ఇక్కడెక్కడో ఉంటాడు. బీకి 308 సెకండ్స్ కావాలి, బి ఇక్కడెక్కడో ఉంటాడు. అంటే సి అనే పర్సన్ ఇక్కడ వచ్చేసరికి ఏ అండ్ బి పర్సన్లు వెనుకుంటారు కదా. ఓకే, ముగ్గురు ఏబిసిలు మళ్ళీ ఇదే పాయింట్కి ఎంత టైం తర్వాత వస్తారండి? మళ్ళీ ఇదే పాయింట్కి ఎంత టైం తర్వాత వస్తారండి మీ క్వశ్చన్ అండి. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఈ 3 నెంబర్స్ అండి. మీకు ఆన్సర్ కావాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 198, 308 అండ్ 252. ఎందుకు సార్ అంటే మీరు క్లాస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు రేసెస్ ప్రాబ్లంలో ఎందుకు అనేది. లేదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ తీసుకొని చెప్తా చూడండి. మీకు ఇప్పుడు ఒక సర్కిల్ ఉందా? సర్కిల్ ఉంది, ముగ్గురు ఇక్కడ ఉన్నారు ఏబిసి. ఏ అనే పర్సన్ 1 మినిట్ తర్వాత ఇక్కడికి వస్తాడు అనుకోండి. ఏ అనే పర్సన్ 1 మినిట్ తర్వాత, బి 2 మినిట్స్ తర్వాత, సి 3 మినిట్స్ తర్వాత ఇక్కడికి వస్తారండి. ఓకేనా? 12 o'clock ఇక్కడ ఉన్నారు ముగ్గురు కూడా. 12 ఆఫ్టర్నూన్ 12 o'clock ఇక్కడ ఉన్నారు, రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఏ అనే పర్సన్ 12కి స్టార్ట్ చేస్తే 12:01కి ఇక్కడ వస్తాడా? ఓకే, మళ్ళీ 1 మినిట్ తర్వాత ఇక్కడ వస్తాడా? 12:02, మళ్ళీ 12:03. ఏ అనే పర్సన్ ఎవ్రీ 1 మినిట్కి ఇక్కడ ఉంటాడు, అంతే కదా. ఒక రౌండ్ అయిపోతుంది, మళ్ళీ రన్నింగ్ చేస్తున్నాడు, ఇక్కడ వస్తుంటాడు. ఇది ఏది. బి అనే పర్సన్ ఏం చేస్తాడండి? 12కి స్టార్ట్ అవుతే అతనికి 2 మినిట్స్ కావాలి ఇక్కడ రావడానికి, అంటే 2:02కి ఇక్కడికి వస్తాడు. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత 12:04కి ఇక్కడ వస్తాడు, మళ్ళీ 12:06కి వస్తాడు, అంతేనా? 2 మినిట్స్ తర్వాత. సి అనే పర్సన్ 12కి స్టార్ట్ చేస్తే 12:03కి ఇక్కడికి వస్తాడండి. ఇక్కడికి వస్తాడు. మళ్ళీ 3 మినిట్స్ తర్వాత అంటే 12:06కి ఇక్కడ వస్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే బి అనే పర్సన్ 12:06కి స్టార్టింగ్ దగ్గరికి వస్తున్నాడా? వస్తున్నాడు. ఈయన 12:06కి స్టార్టింగ్ దగ్గర వస్తున్నాడా? వస్తున్నాడు. ఈయన ఎవ్రీ మినిట్కి వస్తున్నాడు, అంటే ఈయన కూడా 12:04, 5, 6, 12:06కి ఈయన కూడా స్టార్టింగ్ దగ్గరికి వస్తున్నాడు. అంటే 12 o'clock రన్నింగ్ స్టార్ట్ చేస్తే అందరూ 12:06కి మళ్ళీ అందరు ఈ పాయింట్ దగ్గరికి వస్తున్నారు, అంతే కదా. 12:06కి మళ్ళీ అందరు ఈ పాయింట్కి వస్తున్నారు. 6 అనేది ఏందండి? 1, 2, 3కి ఎల్సిఎమే కదా. 1, 2, 3కి మీరు ఎల్సిఎం తీసుకుంటే ఎంత? ఇవి ఏంటంటే 12:01, 02, 03 ఇవన్నీ 1కి సంబంధించిన మల్టిపుల్సే కదా. ఫస్ట్ మినిట్, సెకండ్ మినిట్, థర్డ్ మినిట్, ఫోర్త్ మినిటే కదా. ఇది చూడండి 12:02, 4, 6 ఇవన్నీ 2కి సంబంధించిన మల్టిపుల్స్. 3, 6 ఇవన్నీ 3కి సంబంధించిన మల్టిపుల్స్. దాంట్లో 12:06, 12:06, 12:06 ఇవన్నీ
లీస్ట్ కామన్ మల్టిపుల్స్ మనకి ఇవన్నీ లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో ముగ్గురు ఒకటే పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఒక రౌండ్ కొట్టడానికి గనక ఇంత టైం తీసుకుంటున్నారు అని అన్నారనుకోండి, వాళ్ళు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ రావడానికి ఎంత టైం పడుతుందంటే ఎల్సిఎం ఆఫ్ వాళ్ళ ఒక్క రౌండ్ కొట్టడానికి పట్టే టైం అండి. సో ఎల్సిఎం ఆఫ్ 198, 308, 252 ఫైండ్ అవుట్ చేస్తే మీరు ఆన్సర్ చెప్పినట్టే. సరే ఇప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఇది మీకు 9 మల్టిపుల్ అని అర్థమవుతుందండి. 198 అనేది 9 ఇంటూ 9 1 జా 9, ఇక్కడ 8 అంటే 9 8 అంతే కదా. ఓకే సరే ఇక్కడ చూడండి 8 3 11 మల్టిపుల్ అని అర్థమవుతుందా? ఇది 8 + 3 11 అవుతుందా? 11 2 జా 22, 11 8 జా 88. 252 చూడండి, ఇది మళ్ళీ 9 మల్టిపులా మీకు? 2 + 5 7, 7 + 2 9 ఇంటూ 9 2 జా 18, 7 క్యారీ 9 8 జా 72, 972. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ 9 ఉందా అంటే ఇక్కడ 3² ఇక్కడ 3² మొత్తం ఎంత అండి? 3⁴. 9 ఎకం 9, 918. 3⁴ ఇంటూ 2 ఇంతే కదా. 9 సారీ ఇక్కడ 9 2s అండి, సారీ ఇక్కడ తప్పైంది చూడండి. 9 ఇంటూ 2 18, ఇక్కడ 1 క్యారీ 9 ఇంటూ 2 18. సో దీన్ని మీరు 3² ఇంటూ 2 ఇంటూ 11గా రాసుకోవచ్చు. ఓకే దీన్ని 7 ఇంటూ 4 కదా, 4 అంటే మీకు 2² ఇంటూ 7, ఇది 28 ఇంటూ 11గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది 3² ఇంటూ 7 ఇంటూ 4, 7 ఇంటూ 2² ఇలా రాసుకోవచ్చు కదా. ఎల్సిఎం అంటే ఏం చేసుకుంటామండి మనం? హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం కదా. 2 ఉంది, 2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2². 3 ఉంది, 3కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 3². తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏముంది? 7 ఉంది, నెక్స్ట్ టర్మ్ 11 ఉంది. ఓకే 2² అంటే ఎంత అండి? 2² అంటే 4, 4 ఇంటూ 9 36, 36 ఇంటూ 7 ఇంటూ 11, 36 ఇంటూ 7 ఇంటూ 11. ఇప్పుడు చూడండి 7 6 జా 42, 4 క్యారీ 7 3 జా 21, 21 + 4 25 ఇంటూ 11. మళ్ళీ ఏమొస్తుంది మీకు? 11తో ఎలా మల్టిప్లై చేస్తామండి మనం? 2 2 + 5 7, 5 + 2 7, మళ్ళీ 2 2752 సెకండ్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ పాయింట్స్కి వస్తారండి. ఇక్కడ స్టార్ట్ అయిన వాళ్ళు 2572 సెకండ్ల తర్వాత మళ్ళీ ఇదే పాయింట్కి రీచ్ అవుతారంట. మనకి ఇచ్చిన ఆన్సర్స్ ఎలా ఉన్నాయండి? మినిట్స్లో ఉన్నాయి కదా. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తే 40 మినిట్స్ అంటే ఎంత చెప్పండి? 40 మినిట్స్ని మీరు సెకండ్స్లో చెప్పండి. 40 ఇంటూ 60 ఎంత? 2400 సెకండ్లు. ఇక్కడ ఎంత ఉంది? 2400 కన్నా ఇంకొక 370 ఎక్కువ ఉంది అంతేనా? 300 సెకండ్లు అంటే ఎంత? 5 నిమిషాలు. అంటే 2700 సెకండ్లు అంటే మీకు 45 నిమిషాలు అంతే కదా. 2700 సెకండ్లు అంటే మీకు 45 నిమిషాలు. ఓకే ఇంకా 72 సెకండ్లు ఉందా? 60 సెకండ్లు అంటే 1 మినిటా? సో 45 + 1 46. ఎంత మిగిలింది? 2 సెకండ్లు. సారీ ఇంకా 12 మిగిలింది. 46 నిమిషాల 12 సెకండ్లు మీ ఆన్సర్ అండి. 46 minutes 12 seconds అనేది మీ ఆన్సర్ అండి. ఇదండి మాక్ 15th యొక్క సొల్యూషన్. అన్ని అర్థమెటిక్ క్వశ్చన్స్ కవర్ అయినాయండి దీంట్లో.